మా ప్రదీప్ గారు ఫుల్ బాధపడిపోతున్నాడు. మంజుగాడు మురళిగాడేమో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసలు మూమెంట్ ఏంటంటే మామా, ఈ రోజు మా కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది. ఆ డ్రైవ్ కి మేము అందరం అటెండ్ అయ్యి సెకండ్ రౌండ్ క్వాలిఫై అయ్యాము. మనోడేమో ధైర్యంగా కూర్చొని చాలా దిగులు పడిపోతున్నాడు. మామా ఏమైందిరా అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగితే ప్లేస్మెంట్ డ్రైవ్ తప్పింది మామా అని చెప్పి అంటున్నాడు. నేనేమో చాలా కాన్ఫిడెంట్ గా హెచ్ఆర్ రౌండ్ పోయిందా లేదా టెక్నికల్ రౌండ్ పోయిందా అని చెప్పి అడిగాను. వాడేమో చాలా సింపుల్ గా ఫస్ట్ రౌండే పోయింది మామా అని చెప్పి అన్నాడు. మనోడి కమ్యూనికేషన్ కోడింగ్ మాత్రం చాలా బాగా వచ్చు, కానీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ మాత్రం అసలు రాదంట. డ్రైవ్ లో ఫస్ట్ రౌండ్ అది రాకపోతే ఇంకేముంది, అస్సామే. బేబీ గారితో తిరిగే ఇద్దరు ఫ్రెండ్స్ జాబ్ కూడా వచ్చిందంట. మురళి గారిని డ్రైవ్ అంటే ఏంది మామా అని చెప్పి అడిగితే వాడేమో కార్ డ్రైవింగ్ అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. అలా ఉంటది మన బీటెక్ నాలెడ్జ్. మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై. అసలు మెయిన్ మ్యాటర్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జాబ్ కొట్టాలంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్ మాత్రం పక్కా కావాలి. అది క్వాలిఫై అయిన తర్వాత మన కమ్యూనికేషన్ గానీ కోడింగ్ గానీ ఉంటాయి. అసలు ముందు అదే క్వాలిఫై అయిపోతే ముందు అటు నుంచి అటు దొబ్బేమంటారు. మనం బయటికి వెళ్ళి ఆప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోవాలంటే పక్కా 40K అయితే చార్జ్ చేస్తారు. అందుకే మేము ముందుకు ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చేసాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మ్యాథ్స్ విత్ గురుకుమార్. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అయితే చూసేయండి. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఏ ఛానల్ లో దొరకదు. మీరు ఈ ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల SSC గానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ, రైల్వే ఎగ్జామ్స్ గానీ, UPS ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్కా మీరైతే క్వాలిఫై అవుతారు. షూర్ జాబ్ కన్ఫర్మ్. కింద పిన్ కామెంట్ లో ఛానల్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత బేబీ గడ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వీడియోస్ చూసి జాబ్ పక్కా కొడతామా ఈసారి అని చెప్పేసి మనోడు హ్యాపీగా అయితే వెళ్ళిపోయాడు. దాంతో పాటు వెళ్లే ముందు మన ఛానల్ కూడా లైక్ కొట్టి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయమా.